సో నెంబర్ సిస్టంలో సంఖ్యా వ్యవస్థలో మనం డిస్కస్ చేయబోయే మరొక టాపిక్ కారణాంకము లేదా భాజకము. అంటే ఇందులో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఏదైనా సంఖ్య ఒకటి ఇచ్చి సపోజ్ 9600 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? 9600కి వర్గ కారణాంకాలు ఎన్ని ఉన్నాయి? మామూలుగా ఇంతకుముందు సింపుల్ క్వశ్చన్స్ ఎలా వచ్చేవి అంటే 9600 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత, కారణాంకాల మొత్తం ఎంత, సరి కారణాంకాల సంఖ్య ఎంత, బేసి కారణాంకాల సంఖ్య ఎంత అని మామూలుగా అడిగేవాడు. ఇప్పుడు అడుగుతున్న ప్యాటర్న్ చేంజ్ చేశాడు. 9600 యొక్క 9600లో కారణాంకాల జతలలో ఎన్ని జతలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి? 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 ఇంకెలా అడగొచ్చు అంటే 9600 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? లేదా 9600 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? లేదా 9600 యొక్క వర్గ కారణాంకాలు ఎన్నున్నాయి? పర్ఫెక్ట్ స్క్వేర్స్ వర్గ కారణాంకాలు, పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ వర్గ కారణాంకాలు ఎన్నున్నాయి? 9600 యొక్క ఘన కారణాంకాలు ఎన్నున్నాయి? 9600 యొక్క ఘన కారణాంకాలు ఎన్నున్నాయి? ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్ని బేసిక్ నుంచి హై స్టాండర్డ్ వరకు చేద్దాం. ఇక్కడ మనకు ఒక వర్డ్ యూజ్ అవుతుంది, ప్రధాన కారణాంకాలు ఎన్ని. ప్రధాన సంఖ్యల గురించి మనం వివరంగా మళ్ళీ డిస్కస్ చేస్తాము. ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత కనుక్కోవాలంటే అసలు ప్రధాన సంఖ్యలు ఏంటో మనకు తెలియాలి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు కనుక్కోవాలంటే, సాపేక్ష ప్రధాన కారణాంకాల జతలు కనుక్కోవాలంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో మనకు తెలియాలి. అన్నింటికంటే ముందు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే కారణాంకము, ఫ్యాక్టర్. మరి దేనిని కారణాంకం అంటారు? ఏదైనా ఒక సంఖ్య 1 2 3 4 5 6 7 8 9 తీసుకుంటున్నాను. 1 యొక్క కారణాంకాలు అంటే ఏంటి? 9 యొక్క కారణాంకాలు అంటే ఏంటి? 8 యొక్క కారణాంకాలు అంటే ఏంటి? 7 యొక్క కారణాంకాలు అంటే ఏంటి? అసలు కారణాంకము అంటే ఏంటి? ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యలన్నింటినీ, ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యలన్నింటినీ ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. ఫ్యాక్టర్స్ కారణాంకము, లేదా దానికి ఇంకొక పేరేంటి? భాజకము. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యలన్నింటినీ, the numbers which are exactly divides 8, the numbers which are exactly divides 8 ను డివైడ్ చేసే నంబర్లన్నింటినీ కూడా ఏమని చెప్పాలి మనము? కారణాంకాలు. మరి 1 యొక్క కారణాంకాలు, 1ని భాగించే సంఖ్య అంటే 1 మాత్రమే. మరి 2 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 2 యొక్క కారణాంకాలు, 2 యొక్క కారణాంకాలు, 2 యొక్క కారణాంకాలు 2ను భాగించే సంఖ్యలు 1 2. 3 యొక్క కారణాంకాలు అంటే 3 యొక్క కారణాంకాలు అంటే 1 3. 4 యొక్క కారణాంకాలు అంటే 4ను 2 సంఖ్యల లబ్దంగా ఎన్ని విధాలుగా రాయొచ్చో చూడండి. ఫస్ట్ 4ని ఎలా రాయొచ్చు? 1 × 4 4, 1 × 4 4. ఇంకేమని రాయొచ్చు? 2 × 2 4, 2 × 2 4. అంటే 4ను భాగించే సంఖ్యలు 1 4 2 2. 2ని 2 టైమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏమని రాయాలో చెప్పండి? 4 యొక్క కారణాంకాలు 1 2 4. అలాగే 5 యొక్క కారణాంకాలు 1 5. 5 యొక్క కారణాంకాలు, 5ను భాగించే సంఖ్యలను 5 యొక్క కారణాంకాలు అంటారు. అలాగే 6 యొక్క కారణాంకాలు, 6 యొక్క కారణాంకాలు ఏమేమవుతాయి? 6 యొక్క కారణాంకాలు 1 6 6, ఇంకా 2 3 6, 2 3 6. అంటే 6 యొక్క కారణాంకాలు ఏంటండి? 1 2 3 6. ఇది
కారణాంకం అంటే. కారణాంకము అంటే ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగిస్తుంది. 6 యొక్క కారణాంకాలు ఎప్పుడైతే రాశామో ఇవన్నీ కూడా 6ను భాగించే సంఖ్యలు. ఇది కారణాంకం. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే సంఖ్యలన్నింటినీ ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. ఇంతకుముందు డిస్కస్ చేసాం మనము. 4 యొక్క కారణాంకాలు 4ను భాగించే సంఖ్యలు 1, 2, 4. అదేవిధంగా 6 యొక్క కారణాంకాలు అంటే 1, 2, 3, 6. 10 యొక్క కారణాంకాలు 10ని భాగించే సంఖ్యలు 1 × 10, 10, 2 5 10. కాబట్టి 10 యొక్క కారణాంకాలు 10 చే భాగించబడే సంఖ్యలు. 7 యొక్క కారణాంకాలు అంటే 1, 7. 7 యొక్క కారణాంకాలు 7ను భాగించే సంఖ్యలను ఏమంటారంటే 7 యొక్క కారణాంకాలు అంటారు. ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఒక నెంబర్ రాస్తున్నాను. 12 యొక్క కారణాంకాలు. 12 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12 యొక్క కారణాంకాలు ఏది? 12ను భాగించే సంఖ్యలన్నింటినీ 12 యొక్క కారణాంకాలు అంటారు. 12ను భాగించే సంఖ్యలు అంటే 2 సంఖ్యల లబ్దంగా 12ను రాసినప్పుడు ఆ 2 సంఖ్యలు కూడా 12 యొక్క కారణాంకాలు అవుతాయి. అంటే ఎలా రాయొచ్చండి? 1 12 12, ఒక్క 12 12. ఇంకేమొస్తున్నాయి? 2 6ల 12, 2 6ల 12. మళ్ళీ 3 4ల 12, 3 4ల 12. ఇంకేమన్నా వస్తున్నాయో చూడండి. 12 యొక్క కారణాంకాలను మనం గమనిస్తే 1 12 12, 2 6ల 12, 3 4ల 12. ఇవి 12 చే భాగించబడే సంఖ్యలు. 12 చే భాగించబడే సంఖ్యలు 12 యొక్క కారణాంకాలు. 12ను భాగించే సంఖ్యలు 12 యొక్క కారణాంకాలు. మరి 12 చే భాగించబడే సంఖ్యలు ఏవి? నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 12. 12 చే భాగించబడే సంఖ్యలు. 12 చే భాగించబడే సంఖ్యలు అంటే 12, 12 రెంట్ల 24, 12 మూడుల 36, 12 నాలుగుల 48, 12 5ల 60, సో ఆన్. ఇవేంటండి? 12 చే భాగించబడే సంఖ్యలు. 12 చే భాగించబడే సంఖ్యలను 12 యొక్క గుణిజాలు అంటారు, మల్టిపుల్స్. 12 యొక్క గుణిజాలు. 12 యొక్క గుణిజాలు అంటే 12 చే భాగించబడే సంఖ్యలన్నింటినీ 12 యొక్క గుణిజాలు అంటారు. 12 చే భాగించబడే సంఖ్యలన్నింటినీ 12 యొక్క గుణిజాలు అంటారు. 12ను భాగించే సంఖ్యలను 12 యొక్క కారణాంకాలు అంటారు. 12ను భాగించే సంఖ్యలను 12 యొక్క కారణాంకాలని, 12 చే భాగించబడే సంఖ్యలను 12 యొక్క గుణిజాలు అని అంటారు, మల్టిపుల్స్ లేదా మల్టిప్లయర్స్. ఇది ఫ్యాక్టర్స్. సో ఇది అనదర్ టాపిక్, మళ్ళీ తర్వాత వస్తుంది మనకి. ఇప్పుడు 12 యొక్క కారణాంకాలు మనం రాసామండి. 12 యొక్క కారణాంకాలను మొత్తాన్ని కలిపితే ఏమొస్తుంది చూడండి. 1 + 2 + 3 + 4 + 6 + 12 యాడ్ చేస్తే 6 + 4 10, 10 + 12 22, 22 + 3 25, 25 + 2 27, 27 + 1 28. మనం తీసుకున్నది ఏంటండి? 12 యొక్క కారణాంకాలను తీసుకున్నాము, కారణాంకాల మొత్తాన్ని కలిపాము. కారణాంకాల మొత్తం ఎంత వచ్చింది మనకి? 28. అంటే ఏమేమి వచ్చింది ఇక్కడ? 12 యొక్క కారణాంకాల మొత్తము 28. 12 యొక్క కారణాంకాల మొత్తం 28. 12 యొక్క కారణాంకాల మొత్తం ఎప్పుడైతే 28 వచ్చిందో ఆ సంఖ్య 12 మరియు కారణాంకాల మొత్తం కలిపితే వచ్చిన సంఖ్యలను ఏమంటారంటే స్నేహపూర్వక సంఖ్యలు. స్నేహపూర్వక సంఖ్యలు. స్నేహపూర్వక సంఖ్యలు. స్నేహ సంఖ్యలు అమికబుల్ నంబర్స్ వేరు, స్నేహపూర్వక సంఖ్యలు వేరు. ఒక సంఖ్య మరియు దాని యొక్క కారణాంకాల మొత్తాన్ని ఏమని చెప్పాలండి? స్నేహపూర్వక సంఖ్యలు. ఒకసారి డెఫినేషన్ చూడండి. ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము. ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ని కలిపి ఏమనాలి? స్నేహపూర్వక సంఖ్యలు. ఎగ్జాంపుల్, 10 యొక్క కారణాంకాలను మనం గమనిస్తే 10 చే భాగించబడే సంఖ్యలు 10ని భాగించే సంఖ్యలు 1,
2 5 10 ఇవి 10ని భాగిస్తాయి. 10ని భాగించే సంఖ్యలను 10 యొక్క కారణాంకాలు అంటారు. ఆ కారణాంకాల మొత్తం కనుక్కుంటే మనకు వచ్చిన ఆన్సర్ 18. కాబట్టి 10, 18ని ఏమని చెప్పాలి? స్నేహపూర్వక సంఖ్యలు. 10, 18ని స్నేహపూర్వక సంఖ్యలు అని చెప్పాలి. ఇంకొక పాయింట్ చూడండి, కారణాంకాల సంఖ్యను మనం రాసాం కదా, 4 యొక్క కారణాంకాలు 4 యొక్క కారణాంకాలు 1 2 4. అదేవిధంగా 6 యొక్క కారణాంకాలు 1 2 3 6. ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను, ఏది తీసుకుందాం? 12 యొక్క కారణాంకాలు, లేదా 12 రాసాం ఆల్రెడీ. 24 యొక్క కారణాంకాలు 1 24 24, 2 12 24, 3 8 24, ఇంకా 6 4 24, 4 6 వస్తుంది. ఇంకా 3 4 6 12 24, 8 3 24, 6 8 12 24. ఇవి 24 యొక్క కారణాంకాలు. ఇక్కడ గమనిస్తే కొన్ని పాయింట్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు. 4 యొక్క కారణాంకాలను మనం చూస్తే 4 యొక్క కారణాంకాలను కౌంట్ చేయొచ్చు. అదేవిధంగా 24 యొక్క కారణాంకాల సంఖ్యను కనుక్కోవచ్చు. మన కాన్సెప్టే అది. అందులో ఎన్ని కారణాంకాలు ఉన్నాయి, సరి కారణాంకాలేవి, వర్గ కారణాంకాలేవి, ఘన కారణాంకాలేవి మనం కనుక్కుంటాము. మరి ఇక్కడ అన్నింటిలో కామన్గా ఉన్న పాయింట్ చూడండి, ప్రతి సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యను లెక్కించవచ్చు. ప్రతి సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యను లెక్కించవచ్చు. ఎందుకంటే గుణిజాల సంఖ్యను లెక్క పెట్టలేము, మల్టిపుల్స్ని లెక్క పెట్టలేము, కాబట్టి ఇది ఐడియా ఉండాలి. ప్రతి సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యను లెక్కించవచ్చు. ఇంకేం అబ్జర్వ్ చేయొచ్చు? ప్రతి సంఖ్యకి 1 కారణాంకంగా ఉంది. చూడండి, ప్రతి సంఖ్యకి 1 కారణాంకంగా ఉంది. ప్రతి సంఖ్యకి 1 అనేది కారణాంకం అవుతుంది. 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ఇంకా దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఒక సంఖ్య యొక్క కారణాంకాలలో కనిష్ట కారణాంకం 1. ఒక సంఖ్య యొక్క కారణాంకాలలో కనిష్ట కారణాంకం 1. మరి ఒక సంఖ్య యొక్క కారణాంకాలలో గరిష్ట కారణాంకం ఏది? ఇక్కడ మనం గమనిస్తే 4 యొక్క కారణాంకం 4 అవుతుంది. అలాగే 6 యొక్క కారణాంకం 6 అవుతుంది. అదేవిధంగా 24 యొక్క కారణాంకం 24 అవుతుంది. అంటే ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది. ఎవ్రీ నంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది. మరియు ఆ సంఖ్యల యొక్క కారణాంకాలలో అతిపెద్ద కారణాంకం. ఒక సంఖ్య దానికదే కారణాంకం అవుతుంది, మరియు ఆ సంఖ్య యొక్క కారణాంకాలలో అతిపెద్ద కారణాంకం ఏది అంటే మరలా అదే సంఖ్య అవుతుంది. ఇది కారణాంకానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, మనం స్నేహపూర్వక సంఖ్యల గురించి మాట్లాడుతున్నాము. సేమ్ 12 యొక్క కారణాంకాలు ఇక్కడ రాసాము. 12 యొక్క కారణాంకాలు 12 చే భాగించబడే సంఖ్యలు 1 2 3 4 6 12. వాటన్నింటిని కలిపితే కారణాంకాల మొత్తం యాడ్ చేస్తే 28 వస్తుంది. ఆ 28ని 12 ఏమంటారంటే స్నేహపూర్వక సంఖ్యలు అంటారు. 12 28 ఏమవుతాయండి? స్నేహపూర్వక సంఖ్యలు. సమున్నత సంయుక్త సంఖ్య హైలీ కాంపోజిట్ నంబర్. సమున్నత సంయుక్త సంఖ్య. ఫస్ట్ దాని గురించిన కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూద్దాం. 2 యొక్క కారణాంకాలు 1 2, 3 యొక్క కారణాంకాలు 1 3, 4 యొక్క కారణాంకాలు 1 2 4, 5 యొక్క కారణాంకాలు 1 5, 6 యొక్క కారణాంకాలు ఆల్రెడీ డిస్కస్ చేసాం వీటి గురించి 1 2 3 6.
1 2 3 6. 6 యొక్క కారణాంకాల సంఖ్యని మనం గమనిస్తే 6 యొక్క కారణాంకాల సంఖ్య 4. 6 యొక్క కారణాంకాల సంఖ్య 6 కంటే తక్కువగా ఉన్న కారణాంకాల సంఖ్యలను చూడండి. 6 యొక్క కారణాంకాల సంఖ్య దానికి ముందున్న సంఖ్యల యొక్క కారణాంకాల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటే, 6 యొక్క కారణాంకాల సంఖ్య 6 కంటే ముందు, 6 కంటే ముందు అంటే 6 కంటే చిన్నవి, 6 కంటే చిన్నగా ఉన్న సంఖ్యల యొక్క కారణాంకాల సంఖ్య కంటే 6 యొక్క కారణాంకాల సంఖ్య ఎక్కువగా ఉంటే 6ని ఏమంటారంటే సమున్నత సంయుక్త సంఖ్య, హైలీ కాంపోజిట్ నంబర్. ఇప్పుడు డిస్కస్ చేసే డెఫినేషన్ హైలీ కాంపోజిట్ నంబర్. చూడండి, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య దాని ముందున్న సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటే అది సమున్నత సంయుక్త సంఖ్య. 6 సమున్నత సంయుక్త సంఖ్య. 6 యొక్క కారణాంకాలు 4. 6 కంటే ముందు 4 కారణాంకాలను కలిగి ఉన్న సంఖ్య ఏది కూడా లేదు. అలాగే 12 కూడా సమున్నత సంయుక్త సంఖ్య అవుతుంది. ఎందుకంటే 12 యొక్క కారణాంకాలు 12 కంటే తక్కువగా ఉన్న సంఖ్యల యొక్క కారణాంకాల కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 12ని కూడా ఏమని చెప్పొచ్చు మనము? హైలీ కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ అండి. 1 యొక్క కారణాంకాలు లేదా 2 యొక్క కారణాంకాలు, 2 యొక్క కారణాంకాలు 1 2 కారణాంకాల మొత్తం కనుక్కుంటే ఎంత వస్తుంది? 3. 2 యొక్క కారణాంకాల మొత్తము 3. 3 యొక్క కారణాంకాల మొత్తం 3 యొక్క కారణాంకాలు 1 3. 3ను భాగించే సంఖ్యలు 1 3. వాటి మొత్తం ఎంత? 4. 4 యొక్క కారణాంకాలు 4 యొక్క కారణాంకాలు 4 యొక్క కారణాంకాలు 4 యొక్క కారణాంకాలు 1 2 4. వాటి మొత్తం కనుక్కుంటే మనకు 7 వస్తుంది. అదేవిధంగా 5 యొక్క కారణాంకాలు 5 యొక్క కారణాంకాలు 5 యొక్క కారణాంకాలు 1 5. కారణాంకాల మొత్తము 6. ఇప్పుడు 6 యొక్క కారణాంకాలను చూద్దామండి. 6 యొక్క కారణాంకాలు 1 2 3 6 కలిపితే ఎంత వస్తుంది చూడండి. 6 + 3 9 10 12. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 6 యొక్క కారణాంకాల సంఖ్య 6 యొక్క కారణాంకాల సంఖ్య 6 యొక్క కారణాంకాల మొత్తము 6కు రెట్టింపు. 6 2 12. కానీ 2 యొక్క కారణాంకాల మొత్తము 2కు రెట్టింపు కాదు. 3 యొక్క కారణాంకాల మొత్తము 4. 3కి రెట్టింపు అంటే 6 రావాలి. 4 యొక్క కారణాంకాల మొత్తము 7. 4కు రెట్టింపు కాదు. అదేవిధంగా 5 యొక్క కారణాంకాల మొత్తము 6. 5కి రెట్టింపు కాదు. ఏ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం అయితే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపుగా ఉంటుందో ఆ సంఖ్యలను ఏమంటారంటే పరిపూర్ణ సంఖ్యలు. ఆ సంఖ్యలను ఏమంటారు? పరిపూర్ణ సంఖ్యలు, పర్ఫెక్ట్ నంబర్స్. పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య. డెఫినేషన్ చూడండి. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము, ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము చూడండి. 6 యొక్క కారణాంకాలు 6ను భాగించే సంఖ్యలు, వాటి మొత్తము 12. మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయితే, ఈ 12 అనేది 6కి రెట్టింపు అయితే 6ను ఏమంటారట? పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య, పర్ఫెక్ట్ నంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రీజనింగ్లో ఇంపార్టెంట్, అర్థమెటిక్లో కూడా ఇంపార్టెంట్, రీజనింగ్లో ఇంకెక్కువగా ఉపయోగపడుతుంది ఇది. పరిపూర్ణ సంఖ్య అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకి రెట్టింపు వస్తే 6ను ఏమని చెప్పాలి? ఆ సంఖ్యను ఏమని చెప్పాలండి? పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య. చూడండి, మరి 6 పరిపూర్ణ సంఖ్య అయింది మనకి. 6 పరిపూర్ణ సంఖ్య.
6 పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య. మరి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రీజనింగ్లో ఈ క్రింది వాటిలో విభిన్న సంఖ్య ఏది అంటాడు. విభిన్న సంఖ్య ఏది? ఈ క్రింది వాటిలో విభిన్న సంఖ్య ఏది? సపోజ్ ఒక్కొక్క ఆప్షన్లో 12, బి 24, 28, 97. ఇంకొక క్వశ్చన్ సేమ్ టైటిల్కి 7, 8, 9, 6 ఇలా ఇస్తే ఏ ఆన్సర్ పెట్టాలి? ఆఫ్ కోర్స్ రీజనింగ్లో డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటుండొచ్చు ఒక్కొక్క సందర్భంలో. మన ఆన్సర్కి సంబంధించి ఈ క్రింది వాటిలో విభిన్న సంఖ్య ఏది? 7, 8, 9, 10 చూడండి ఇప్పుడు. అలాగే 12, 24, 28, 96 వీటిలో విభిన్న సంఖ్య ఏది? ఆఫ్ కోర్స్ అన్ని సరి సంఖ్యలు. ఇక్కడ 2 సరి సంఖ్యలు ఉన్నాయి, 2 బేస్ సంఖ్యలు ఉన్నాయి. ప్రధాన సంఖ్య ఇక్కడ 2 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ అసలు ప్రధాన సంఖ్యలే లేవు. మరి ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ విభిన్న సంఖ్య ఏది అని అంటే మనకు ఐడియా ఉండాలి. ఏం ఐడియా ఉండాలి? పరిపూర్ణ సంఖ్య కాన్సెప్ట్ కూడా మనకు ఐడియా ఉండాలి. ఏంటి పరిపూర్ణ సంఖ్య అంటే? ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకి ఎట్లా ఉండాలి? రెట్టింపు ఉంటే దాన్ని ఏమని చెప్పాలి? పరిపూర్ణ సంఖ్య అని చెప్పాలి. మరి ఇందులో ఏవి పరిపూర్ణ సంఖ్యలు? ఇవన్నీ మనకు ఐడియా ఉండాలంటే అసలు పరిపూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడి నుండి ఎక్కడి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి, అవి మనకు ఫస్ట్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, మనకు వచ్చిన ఒకే ఒక పరిపూర్ణ సంఖ్య 6 వరకు మనం చెక్ చేసామండి. 1 to 6 మనం చెక్ చేస్తే ఒక పరిపూర్ణ సంఖ్య వచ్చింది, అది 6. ఇక ఒక అంకె గల సంఖ్యలు 3 మిగిలిపోయినకి. ఏవేవి? 7 మిగిలిపోయింది, 8 మిగిలింది, 9 మిగిలింది. ఇవి ఫస్ట్ చెక్ చేసామండి. 1 to 6 చెక్ చేసి మనం 6 అని నోట్ చేసాం. ఇప్పుడు 7 చెక్ చేద్దాం, 8 చెక్ చేద్దాం, 9 చెక్ చేద్దాం. అప్పుడు మనకు సింగిల్ డిజిట్ నెంబర్లు అన్నీ అయిపోతాయి. ఎక్కడి నుండి ఎక్కడికి? 1 2 3 4 5 6 7 8 9 ఒక అంకె గల పరిపూర్ణ సంఖ్యలను మనం వెతుకుతున్నాం. 1 రాదు, 2 రాదు, 3 రాదు, 4 రాదు, 5 రాదు, 6 వచ్చింది. 7 8 9 చెక్ చేస్తే అందులో ఎన్ని ఉన్నాయో చూసి మనం ఎన్ని పరిపూర్ణ సంఖ్యలు ఉన్నాయి సింగిల్ డిజిట్ నెంబర్లలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, 7 యొక్క కారణాంకాల సంఖ్య అంటే 1 7. 7 యొక్క కారణాంకాల సంఖ్య 1 7. కలిపితే ఎంత? 1 + 7 అంటే ఎంత? 8. 1 + 7 ఏమవుతుంది? 8. మరి 7కు డబుల్గా ఉందా అంటే రెట్టింపుగా ఉందా అంటే లేదని చెప్పొచ్చు. కాబట్టి 7 అనేది ఏ సంఖ్య కాదు? పరిపూర్ణ సంఖ్య కాదు. 7 పరిపూర్ణ సంఖ్య కాదు. 5 కాలేదు. ఇవేవి కూడా పరిపూర్ణ సంఖ్యలు కాలేవు. మరి వాట్ అబౌట్ 8? 8 యొక్క కారణాంకాలు, 8ని భాగించే సంఖ్యలు జాగ్రత్తగా రాస్తే 1 8 = 8, 2 4 = 8. మొత్తం కలపండి. 8 + 2 10, 10 + 4 14, 14 1 ఎంత? 15. 8కి రెట్టింపు లేదు. 8కి రెట్టింపు లేదు కాబట్టి 8 కూడా పరిపూర్ణ సంఖ్య కాదు. అదేవిధంగా ఇప్పుడు 9 చెక్ చేయాలి. 9 యొక్క కారణాంకాలు ఏవేవి? 1 3 9. ఇది ఎలా గుర్తుపట్టాలి అంటే మనకు ఫస్ట్ టేబుల్స్ ఐడియా ఉండాలి. 1 to 20 వరకు. అంటే 9 ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే 9 వస్తుంది, ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. అలా పెద్ద నెంబర్లకు మనం ఐడెంటిఫై చేయలేము. అట్లీస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్, డబుల్ డిజిట్ నెంబర్లకు మనం గుర్తుపట్టగలగాలి. 1 × 9 9, 3 3s are 9. ఇంకెక్కడ కూడా 9 రాదు. కాబట్టి 3 3s are 9లో ఒక 3 మాత్రమే తీసుకోవాలని చెప్పాము. కలిపితే ఎంత వస్తుంది? 10 13. మొత్తం ఎంత వస్తుంది? 13. ఇది కూడా ఏం కాదు? రెట్టింపు కాదు. దేనికి రెట్టింపు కాదు? 13కి రెట్టింపు కాదు. అంటే ఒక అంకె గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 6. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక అంకె గల ఏకైక పరిపూర్ణ సంఖ్య, ఒక అంకె గల ఏకైక పరిపూర్ణ సంఖ్య, ఏకైక పరిపూర్ణ సంఖ్య ఏదండి? 6. ఒక అంకె గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 6. 6 అయిపోయింది. ఇప్పుడు డబల్ డిజిట్ నెంబర్లకు మనం రావాలా? డబల్ డిజిట్ నెంబర్లు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? 10 నుంచి స్టార్ట్ చేస్తే ఎంతవరకు చెక్ చేయాలి? 99 వరకు ఎన్ని పరిపూర్ణ సంఖ్యలు ఉన్నాయో చెక్ చేయాలి. చూడండి, సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను 28. 28. 28 యొక్క కారణాంకాలను చూద్దాం. 1 28 = 28.
ఇంకా 2 14ల 28, ఇంకెక్కడ వస్తుందండి 4 7ల 28, రైట్, ఇంతే అనుకుంటా. ఇప్పుడు యాడ్ చేయండి. 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 14 ప్లస్ 28. 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 7 ప్లస్ 14 ప్లస్ 28. మొత్తాన్ని కలపండి. ఇప్పుడు 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 7 14, 14 ప్లస్ 14 ఎంత 28. డెఫినేషన్ ఇంకొక విధంగా కూడా ఈ క్రింది వాటిలో ఏది సత్యం అని డెఫినేషన్స్ కూడా మనకి ఇస్తున్నాడు. ఏమనొచ్చు, 28 యొక్క కారణాంకాల మొత్తములో 28 కాకుండా మిగిలిన కారణాంకాల మొత్తం 28కి సమానమైతే 28ని పరిపూర్ణ సంఖ్య అంటారు. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తములో ఆ సంఖ్య కాకుండా మిగిలిన కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకి సమానమైతే ఆ సంఖ్యని ఏమని చెప్పొచ్చు, పరిపూర్ణ సంఖ్య అంటారు. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తంలో ఆ సంఖ్య కాకుండా మిగిలిన కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకి సమానమైతే దాన్ని కూడా ఏమని చెప్పాలి, పరిపూర్ణ సంఖ్య అని చెప్పాలి. మనకు ఇంతవరకు ఎంత వచ్చిందండి, 28 వచ్చింది. ఇంతవరకు 28, మొత్తం 28 ప్లస్ 28 ఏమవుతుంది మనకు టోటల్గా 56, 56. అంటే 28 రెండుల 56, 28 2s 36, 28 రెంట్ల ఎంత 56. అంటే 28 కూడా ఇక్కడ ఏమొచ్చింది మనకి, పరిపూర్ణ సంఖ్య. ఇక చూడండి, 10 నుంచి 99 వరకు మీరు ఏ నెంబర్ తీసుకున్నా పరిపూర్ణ సంఖ్య కాదు, ఎక్సెప్ట్ టు 28. ఇది తప్ప వేరే నంబర్లు ఏవి కూడా పరిపూర్ణ సంఖ్యలు కావు. కావాలంటే ఏదైనా ర్యాండమ్గా చెక్ చేయండి. ఏది చెక్ చేసినా కారణాంకాల మొత్తం డబుల్ అయితే రాదు. సో ఒక అంకె గల ఏకైక పరిపూర్ణ సంఖ్య ఏమని చెప్పాం మనము, 6. మరి ఇప్పుడు ఏమని కన్క్లూడ్ చేయొచ్చు, 2 అంకెలు గల ఏకైక పరిపూర్ణ సంఖ్య ఏమని చెప్పొచ్చండి, 2 అంకెలు గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 2 అంకెలు గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 28. 2 అంకెలు గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 28. ఇక 3 అంకెలు గల అని చెక్ చేస్తే 100 నుంచి 999 వరకు చెక్ చేస్తే వచ్చే ఏకైక పరిపూర్ణ సంఖ్య ఏదంటే 3 అంకెలు గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 496. 3 అంకెలు గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 496. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి 4 అంకెలు గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 4 అంకెలు గల ఏకైక పరిపూర్ణ సంఖ్య 8128. సో ఈ 4 నంబర్లు చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమెటిక్లో కాదు, రీజనింగ్లో కూడా ఇంపార్టెంట్. ప్రతి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న అవి చాలా ఇంపార్టెంట్. ఒక అంకె గల ఏకైక పరిపూర్ణ సంఖ్య ఇది 6. 6 తర్వాత వచ్చే పరిపూర్ణ సంఖ్య 28. 28 తర్వాత వచ్చే పరిపూర్ణ సంఖ్య 496. 496 తర్వాత వచ్చే పరిపూర్ణ సంఖ్య 8128. మళ్ళీ 5 డిజిట్లో కూడా రాదు, 6 7 అన్న మళ్ళీ ఒకటి వస్తుంది. సరే, అవసరం లేదు మనకి. సో క్వశ్చన్ ఇంకెలా అడగవచ్చు, 100 లోపు పరిపూర్ణ సంఖ్యలు ఎన్ని? ఓకే, పరిపూర్ణ సంఖ్యలు బిలో 100. 100 లోపు పరిపూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే 2 అని చెప్పొచ్చు. 500 లోపు పరిపూర్ణ సంఖ్యలు ఎన్ని లేదా శుద్ధ సంఖ్యలు ఎన్ని అంటే 1 2 3 3. 500 లోపు పరిపూర్ణ సంఖ్యలు అంటే 3. 1000 లోపు పరిపూర్ణ సంఖ్యలు అంటే 1 2 3 అంతే, 3. 1000 లోపు పరిపూర్ణ సంఖ్యలు అంటే కూడా 3 వస్తాయి. 500 లోపు పరిపూర్ణ సంఖ్యలు అంటే కూడా 3. 10,000 లోపు పరిపూర్ణ సంఖ్యలు అంటే 828 ఒకటి యాడ్ అవుతుంది. మొత్తం ఎన్ని వస్తాయి? 4. ఇది పరిపూర్ణ సంఖ్యకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. రైట్, ఇప్పుడు
ప్రధాన సంఖ్యలు లేదా అవిభాజ్య సంఖ్యలు, వాటిని ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్స్. సో ఈ టాపిక్ మళ్ళీ మనకు రిపీట్ అవుతుంది. ఇక్కడ కారణాంకాల సంఖ్యను కనుక్కునేటప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, కారణాంకాల సంఖ్యను కనుగొనేటప్పుడు ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయని కనుక్కుంటాము, సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయని కనుక్కుంటాము. ఆ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే జస్ట్ డెఫినేషన్ మాత్రమే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. మళ్ళీ ఈ టాపిక్ మళ్ళీ కవర్ అవుతుంది, మళ్ళీ సపరేట్గా ప్రైమ్ నెంబర్స్ అనే టాపిక్లో మళ్ళీ డిస్కస్ చేస్తాము. చూడండి, సపోజ్ 1 యొక్క కారణాంకాలు మనం ఏమని చెప్పామండి, 1 యొక్క కారణాంకాలు వదిలిపెట్టండి, 2 యొక్క కారణాంకాలు 1 2, 3 యొక్క కారణాంకాలు 1 3, 4 యొక్క కారణాంకాలు 1 2 4, 4 యొక్క కారణాంకాలు ఏవి 1 2 4, 5 యొక్క కారణాంకాలు 1 5, 6 యొక్క కారణాంకాలు 1 2 3 6, 1 2 3 6, 7 యొక్క కారణాంకాలు 1 7, 8 యొక్క కారణాంకాలు 1 2 4 8, 9 యొక్క కారణాంకాలు 1 3 9. సో ఇట్లా రాయొచ్చు. మరి ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ఏ సహజ సంఖ్య లేదా ఏ ధన సంఖ్య అయితే కేవలం 2 ధనభాజకాలను మాత్రమే కలిగి ఉంటుందో, ఏదైనా ఒక సంఖ్య కేవలం 2 ధనభాజకాలు, 2 ధనభాజకాలు అంటే ఏంటి, 1 మరియు దానికదే, 1 ప్రతి సంఖ్యకి కారణాంకం అవుతుందని చెప్పాం. కాబట్టి ఏదైనా సంఖ్య 1 మరియు అదే సంఖ్యను కారణాంకంగా కలిగి ఉంటే ప్రతి సంఖ్యకి 1 కారణాంకం అవుతుంది అని చెప్పాము. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అవుతుందని చెప్పాం. కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రతి సంఖ్యకు ఉంటాయి ఎక్సెప్ట్ టు 1. ఏ సంఖ్య అయితే 2 కారణాంకాలను కలిగి ఉంటుందో ఆ సంఖ్యలనే ఏమంటారు, ప్రధాన సంఖ్యలు అంటారు. చూడండి, 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య. అంటే 10 లోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 4, 1 2 3 5 7. ఇది ప్రధాన సంఖ్య. ఇప్పుడు మన డెఫినేషన్ చూద్దాం. చూడండి, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా ఉంటే దాన్ని ఏమని చెప్పాలి, ప్రధాన సంఖ్య. అంటే మరొక విధంగా ఏమని చెప్పొచ్చు, 2 ధన కారణాంకాలను మాత్రమే కలిగి ఉంటే వాటిని ఏమనాలి, ప్రధాన సంఖ్యలు అనాలి. 2 ధన కారణాంకాలను మాత్రమే కలిగి ఉంటే వాటిని ఏమని చెప్పాలి, ప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు. మరి 100 లోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని, సరే ఇంపార్టెంట్ క్వశ్చన్. 100 లోపు ప్రధాన సంఖ్యలు 25. ఏవేవి, 2 2 3 5 7 11 13 ప్రైమ్ నెంబర్. 13 యొక్క కారణాంకాలను మనం గమనిస్తే 1 13 మాత్రమే వస్తాయి. 17 29 23. అలాగే 29ని గమనిస్తే 29ని 1 × 29 లేదా 29 × 1గా మాత్రమే రాయడానికి వస్తుంది. 71, అట్లాగే 67 61 59 53 47 43 41. ఇక్కడ రాసిన నెంబర్లన్నీ కూడా ఏ నెంబర్లు అవుతాయండి, ప్రధాన సంఖ్యలు అవుతాయి. చూడండి, ఇవి ప్రధాన సంఖ్యల లిస్ట్, ప్రధాన సంఖ్యల లిస్ట్. ఓకే, ఇందులో ఈ లిస్ట్ చూడండి, 2 3 5 7 11 13 17 19 ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. మనకు డెఫినేషన్ ఏమవసరం, ఇక్కడ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే తెలియాలి. కాబట్టి ఈ ప్రధాన సంఖ్యల లిస్ట్ మొత్తం తీసుకున్నాను. సో ఇది 100 లోపు గల ప్రధాన సంఖ్యలు. సో 100 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య 25. 50 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య 50 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య అంటే చూడండి, 1 to 10 11 to 20 21 to 30 ఇలా డివైడ్ చేస్తే డి డి బిబిసి బిబిసి బిఏ ఈ కోడ్ సహాయంతో డిడి బిబిసి బిబిసి బిఏ ఇది అందరికీ తెలిసిన కోడే. ఈ కోడ్ సహాయంతో 100 లోపు ప్రధాన సంఖ్యలను ఎక్కడైనా కనుక్కోవచ్చు. చూడండి, 100 లోపు ప్రధాన సంఖ్యలు అంటే 25. మరి 50 లోపు ప్రధాన సంఖ్యలు అంటే కోడ్ ఎంతవరకు కలపాలి, 50 లోపు ప్రధాన సంఖ్యలు అంటే కోడ్ ఎక్కడి వరకు కలపాలి చూడండి. 50 లోపు ప్రధాన సంఖ్యలు అంటే మనం కోడ్ కలపాల్సింది ఎక్కడి నుండి ఎక్కడికి,
ఇంతవరకు 1 to 50 వరకు కలపాలి. 1 to 50 వరకు కోడ్ కలపాలి. 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 ఎంత అవుతుంది 15. ఏవి దేనిలోపు 50 లోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 15 అని చెప్పాలి. అలా ఏ ప్రధాన సంఖ్యనైనా కనుక్కోవచ్చు. ఎట్లా 1 నుంచి 40 వరకు గల ప్రధాన సంఖ్యలు అంటే 1 to 40 వరకు గల ప్రధాన సంఖ్యలు అంటే 1 నుండి 40 వరకు గల కోడ్ వాడండి. 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12. అట్లాగే 20 నుండి 60 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 20 నుండి 60. ఇక్కడ స్టార్టింగ్లో ఈవెన్ నెంబర్ వస్తే మనం 21 నుండి మాత్రమే కోడ్ తీసుకోవాలి. 20 యువతలు వస్తుంది కాబట్టి చూడండి 20 ఇక్కడ వస్తుంది, అది తీసుకోవద్దు మనం, ఎందుకంటే మళ్ళీ 4 యాడ్ అవుతుంది. 20 to 60 అన్నా క్వశ్చన్లో 21 to 60 అన్నా సేమ్ కోడ్ వాడాలి. 21 to 60 ఇది 2 + 2 4, 4 + 3 7, 7 + 2 ఎంత అవుతుంది 9. సో ఇవి 20 నుండి 60 వరకు గల ప్రధాన సంఖ్యలు. అట్లాగే 51 నుంచి 90 వరకు గల ప్రధాన సంఖ్యలు అది రాయొచ్చు. చూడండి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ కొన్ని డెఫినేషన్స్. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్. కవల ప్రధాన సంఖ్యలు మనం 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు రాసాము. ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదమైనా 2గా ఉంటే 2గా ఉంటే వాటిని ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఒకసారి మళ్ళొకసారి మన లిస్ట్ ఏముందండి ఇక్కడ, లిస్ట్ 2 3 5 7 11 13 17 19 23 29 31 33 35 37 39 రాదు 41 43 45 47 47 49 51 53 53 తర్వాత 59 ప్రైమ్ నెంబర్ 61 63 రాదు 65 రాదు 67 వస్తుంది 71 73 75 రాదు 77 రాదు 79 81 9 9 81 రాదు 83 85 రాదు 87 రాదు 89 ప్రైమ్ నెంబర్ మళ్ళీ 97 ప్రైమ్ నెంబర్. ఇవి 100 నుంచి 90 వరకు గల ప్రధాన సంఖ్యలు. మళ్ళీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. సో ఇవి 25. ఇంకేదైనా నెంబర్ ప్రైమ్ నెంబర్ కాకుండా ఏదైనా వచ్చి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటే, ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఒకవేళ 2 అయితే వాటిని ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ట్విన్ ప్రైమ్స్. కవల ప్రధాన సంఖ్యలు. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2గా ఉంటే వాటిని ఏమని చెప్పాలి, ట్విన్ ప్రైమ్స్, కవల ప్రధాన సంఖ్యలు. ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ వస్తుంది చూడండి మనకి కవల ప్రధాన సంఖ్యలు అంటే 3 5 3 5 డిఫరెన్స్ 2 ఉంది. 3 5 5 7 5 7 11 13 11 13 17 19 17 19 29 31 41 43 41 43 59 61 59 61 71 73 71 73. రైట్. 1 2 3 4 5 6 7 8. 100 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అంటే 8. 100 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు 8. అవి ఇవి. ఓకే. భేదము 2 ఉంటే వాటిని ఏమని చెప్పాము మనము, కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పాము. భేదము 2 ఉంటే వాటిని ఏమని చెప్పాము, కవల ప్రధాన సంఖ్యలు. మరి
భేదము 4 ఉంటే ఏమవుతుందో చూడండి. భేదము 2 ఉంటే ట్విన్ ప్రైమ్స్. భేదము 4 ఉన్న ప్రధాన సంఖ్యలు ఏవి? 13 + 4 17, 7 + 4 11. భేదం 4 ఉంటే వాటిని ఏమని చెప్పాలి? కజిన్ ప్రైమ్స్. ఇంగ్లీష్ వర్డే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భేదము 6 ఉంటే, భేదము 6 ఎక్కడెక్కడ ఉంది చూడండి. 5 + 6 11, 5 + 6 11, 13 + 6 19. భేదము 6 ఉంటే వాటిని ఏమంటారంటే సెక్సీ ప్రైమ్స్. వాటిని ఏమనాలి? సెక్సీ ప్రైమ్స్, షష్ఠ్యంతర ప్రధాన సంఖ్యలు. భేదము 2 ఉంటే ట్విన్ ప్రైమ్స్, భేదము 4 ఉంటే కజిన్ ప్రైమ్స్, భేదము 6 ఉంటే సెక్సీ ప్రైమ్స్. ఇవి ప్రధాన సంఖ్యల్లో రకాలు. అవి ఒకసారి ఇక్కడ డెఫినేషన్లో చూద్దాం. చూడండి, 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు, 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు, 100 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు 1 2 3 4 5 6 7 8. ఎన్ని జతలు ఉన్నాయని చెప్పాము? 8 జతలు ఉన్నాయని చెప్పాము ఇంతకుముందే. రైట్. మరి 1 నుండి 25 వరకు ఎన్ని జతలు ఉంటాయి? 1 నుండి 25 వరకు ఎన్ని జతలు? 25 నుండి 50 మధ్యలో ఎన్ని? 50 నుంచి 75 వరకు ఎన్ని? 75 నుంచి 100 వరకు ఎన్ని? 1 నుంచి 25 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు 4. 1 నుండి 25 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉన్నాయండి? 4. ఏవేవి చూడండి ఇక్కడ. 100 నుంచి 25 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు 4. 1 2 3 4. ఇవి 25 లోపు ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏమన్నారు తర్వాత? 25 లోపు 4 జతలు అని చెప్పాడు. 25 నుండి 50 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు 2 అని చెప్తున్నాడు. 25 నుండి 50 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు 2. ఏంటేంటవి? 29 31 41 43. 25 నుంచి 50 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు 2. మళ్ళీ 50 నుండి 75 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉన్నాయట? 2. 50 నుంచి 75 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు 59 61 71 73. ఎన్ని జతలు ఉన్నాయి? 2. 75 నుండి 100 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు ఏమి లేవు. సో ఒక్కసారి ఇక్కడికి రండి. చూడండి, 75 నుంచి 100 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు లేవు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఇంకొక విధంగా ఎట్లా అడగొచ్చు మనకి? 25 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు అంటే నో డౌట్ 4. 25 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు 4. మరి ఒకవేళ 50 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అంటే, 50 లోపు అంటే 1 to 50 వరకు కౌంటింగ్ వస్తుంది. అంటే 4 + 2 ఎంత? 6. 4 + 2. మరి 75 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు అంటే, 75 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు అంటే 4 + 2 + 2 మొత్తం ఎంత అవుతుంది? 8. 4 + 2 + 2 8. అలాగే 100 లోపు కవల ప్రధాన సంఖ్యల జతలు కూడా 8 అవుతాయి. 75 నుంచి 50 వరకు లేవని చెప్పాం, కానీ 100 లోపు అంటే 4 + 2 + 2 మొత్తం ఎంత అండి? 8. ఇది కవల ప్రధాన సంఖ్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, 1 నుండి 1000 వరకు గల ప్రధాన సంఖ్యలను చూపు పట్టిక. 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయండి? 25. గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ ఖచ్చితంగా. 100 నుంచి 200 వరకు గల ప్రధాన సంఖ్యలు 21, 25 21, 16 16 7. గుర్తుపెట్టుకోండి ఆర్డర్ ఏంటంటే 25 1 to 100, తర్వాత ఏమొస్తుంది? నెంబర్ 21 వస్తుంది, తర్వాత 16, తర్వాత 16, తర్వాత 17. సో 500 వరకు సరిపోతాయి, ఇవి అవసరం లేదు. చూడండి, 1 నుంచి 100 వరకు 25, 100 నుంచి 200 వరకు ఎన్ని ఉన్నాయి? 21, 200 నుంచి 300 వరకు గల ప్రధాన సంఖ్యలు 16, 300 నుంచి 400 వరకు గల ప్రధాన సంఖ్యలు 16, 400 నుంచి 500 వరకు గల ప్రధాన సంఖ్యలు 17. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, 1 నుండి 1000 వరకు గల ప్రధాన సంఖ్యలు మొత్తం ఎన్ని అంటే 168. 1 నుండి 1000 వరకు ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంటే 128. 1 నుంచి 100 వరకు అంటే మాత్రం ఎంత అండి? 25. 100 నుంచి 200 అంటే 21, 200 to 300 16, 300 to 400 కూడా 16, 400 to 500 ఎంత వచ్చింది మనకి? 17.
సో జ్ఞాతి ప్రధాన సంఖ్యలు, జ్ఞాతి ప్రధాన సంఖ్యలు కజిన్ ప్రైమ్స్. భేదం ఎంత ఉండాలని చెప్పాము? 4 ఉంటే వాటిని ఏమనాలి? కజిన్ ప్రైమ్స్ అనాలి. భేదము 6 ఉంటే వాటిని ఏమనాలి? సెక్సీ ప్రైమ్స్ అంటే షష్ఠంతర ప్రధాన సంఖ్యలు. భేదం 4 ఉంటే కజిన్ ప్రైమ్స్, భేదము 6 ఉంటే సెక్సీ ప్రైమ్స్. చూడండి, సపోజ్ 4 యొక్క కారణాంకాలు, 4 యొక్క కారణాంకాలు, 4 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ 4. 4 యొక్క కారణాంకాలు 1, 2, 4. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 6 యొక్క లేదా 9 యొక్క కారణాంకాలు 1, 3, 9. సపోజ్ 7 యొక్క కారణాంకాలు, 7 యొక్క కారణాంకాలు 1, 7. 12 యొక్క కారణాంకాలు, 12 యొక్క కారణాంకాలు 1, 2, 3, 3 4ల 12, 2 6ల 12, 1 12, 12. 5 యొక్క కారణాంకాలు, 5 యొక్క కారణాంకాలు 1, 5. 11 యొక్క కారణాంకాలు 1, 11. సో ఇక్కడ మనం తీసుకున్న ప్రతి ఎగ్జాంపుల్ కూడా చూడండి, 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు ప్రధాన సంఖ్య కాదు? 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ప్రధాన సంఖ్య కాదు. ఏమవుతుందో చూద్దాం. అలాగే 9 కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇక్కడ 12 ప్రధాన సంఖ్య కాదు, కానీ 7 ప్రధాన సంఖ్య. మరి 5 ప్రధాన సంఖ్య, 11 ప్రధాన సంఖ్య. ఇప్పుడు చెప్తున్న డెఫినేషన్కి ప్రధాన సంఖ్య డెఫినేషన్కి ఎలాంటి సంబంధం ఉండదు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. చూడండి, ఇక్కడ ఒక సంఖ్య యొక్క కారణాంకాలను మనం గమనిస్తే ఇక్కడ 3 ఉన్నాయి, 9 యొక్క కారణాంకాలు 3 ఉన్నాయి. మరి రెండింటికి ఉమ్మడి కారణాంకాల సంఖ్య ఎంత? ఉమ్మడి కారణాంకము అంటే రెండింటిని భాగించే సంఖ్య. 4, 9 యొక్క ఉమ్మడి కామన్ ఫ్యాక్టర్, ఉమ్మడి కారణాంకము 1. అదేవిధంగా 7, 12 యొక్క ఉమ్మడి కారణాంకాన్ని మనం గమనిస్తే అది కూడా 1. ఉమ్మడి కారణాంకం ఖచ్చితంగా ఉమ్మడి కారణాంకం 1 ప్రతిదానికి ఉంటుంది. అది కాకుండా ఇంకేదన్నా ఉందా అనేది ఇక్కడ చూస్తున్నాం. మరి 5, 11ల ఉమ్మడి కారణాంకం కూడా 1. ఉమ్మడి కారణాంకం ఏంటి? ఇక్కడ కూడా 1. ఏవైనా 2 సంఖ్యలు లేదా 2 కంటే ఎక్కువ సంఖ్యలు 1ని మాత్రమే ఉమ్మడి కారణాంకంగా కలిగి ఉంటే, 1ని మాత్రమే ఉమ్మడి కారణాంకంగా కలిగి ఉంటే వాటిని ఏమంటారంటే సాపేక్ష లేదా సహ లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఏంటండి? సాపేక్ష, వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు అవసరము. పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష పరస్పర ప్రధాన సంఖ్యలు అన్నా, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అన్నా, సహ ప్రధాన సంఖ్యలు అన్నా ఒకే డెఫినేషన్. రిలేటివ్లీ ప్రైమ్, ఇక్కడ కో ప్రైమ్స్, ఇంగ్లీష్లో రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ లేదా కో ప్రైమ్స్. సాపేక్ష ప్రధాన సంఖ్యలు, సహ ప్రధాన సంఖ్యలు ఏవైనా 2 సంఖ్యలకి 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే దాన్ని ఏమని చెప్పాలి? సాపేక్ష ప్రధాన సంఖ్య లేదా సహ ప్రధాన సంఖ్య లేదా పరస్పర ప్రధాన సంఖ్య. సో 2 సంఖ్యల ఉమ్మడి కారణాంకం 1 అయితే వాటిని ఏమనాలి? పరస్పర లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటారు. మరి ఇక లాస్ట్ వన్, ఒక సంఖ్యకి 2 కంటే ఎక్కువ కారణాంకాలు అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని ఏమని చెప్పాలండి? కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య. కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్యలు. 3 లేదా 3 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్య, 2 కారణాంకాలను మాత్రమే ఉంటే ప్రధాన సంఖ్యలు అంటారు. సంయుక్త సంఖ్య అంటే ఏమని చెప్పామండి? 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. మరి మొదటి సంయుక్త సంఖ్య మనం అబ్జర్వ్ చేస్తే 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 యొక్క కారణాంకాల సంఖ్య కేవలం 2 మాత్రమే, 1, 2. 3కి కూడా సేమ్ 2 కారణాంకాలు ఉన్నాయి, ఒకటి 1 ఇంకొకటి 3. మరి 4 యొక్క కారణాంకాలను మనం గమనిస్తే 3 కారణాంకాలు వస్తాయి, 1, 2, 4. సో కనిష్ట సంయుక్త సంఖ్య
ఒక అంకె గల కనిష్ట సరి సంయుక్త సంఖ్య అంటే 4. మరి కనిష్ట బేసి సంయుక్త సంఖ్య అంటే 9. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య 9. అదేవిధంగా రెండంకెల సంఖ్యల్లో కనిష్ట సంయుక్త సంఖ్య ఏది వస్తుంది? 10. రెండంకెలు గల కనిష్ట సరి సంయుక్త సంఖ్య కూడా 10 వస్తుంది, ఎందుకంటే 10 సరి సంఖ్య కూడా అవుతుంది. మరి రెండంకెలు గల కనిష్ట బేసి సంయుక్త సంఖ్య అంటే ఏదవుతుంది? 10. 10 తర్వాత 11, 12, 13, 14, 15. రెండంకెలు గల కనిష్ట బేసి సంయుక్త సంఖ్య 15. ఎందుకంటే బేసి సంఖ్యలు ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? 11 బేసి సంఖ్య, 13 బేసి సంఖ్య, రెండంకెల సంఖ్య లోపల 15 బేసి సంఖ్య. 11 ప్రధాన సంఖ్య అవుతుంది, 13 ప్రధాన సంఖ్య అవుతుంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 15 కరెక్ట్. నెక్స్ట్ అట్లాగే రెండంకెల గరిష్ట సంయుక్త సంఖ్య, రెండంకెల గరిష్ట సంయుక్త సంఖ్య 99. రెండంకెలు గల గరిష్ట సరి సంయుక్త సంఖ్య అంటే 99 కంటే ముందు మనకేముంటుంది? 98. అది సరి సంఖ్య. 98 తర్వాత వచ్చేది బేసి సంఖ్య, కాబట్టి 99 సరి సంఖ్య, ఇంకేమవుతుంది? సంయుక్త సంఖ్య కూడా అవుతుంది. సో రెండంకెలు గల గరిష్ట బేసి సంయుక్త సంఖ్య అంటే 99. సో ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం.